హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇప్పటి రోజుల్లో ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని కొంచెం ఊహించుకొని రాశాను. మగవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నట్లుగా ఈ కవితని మీకు వినిపించబోతున్నాను. మీరు సిద్ధంగా ఉన్నారు కదా వినటానికి? పదే పదే విసిగించమాకు, ముందే చెప్పాను కదా నీకు. తాలి కట్టే ముందే ఆలి ఒకటుంటుందని, వేలాపాలా లేక వెళ్తూ ఉంటానని. అదే పనిగా పోరు పెట్టమాకు, స్థానం ఇచ్చాను కదా నీకు. అన్నం కూడు అంటూ ఆశలుండవని, రాత్రి పగలు లేక పనిచేస్తుంటానని. ఒకటే ఇదిగా అలిగి కూర్చోమాకు, అన్నీ తీరుస్తున్నా కదా నీకు. బయటకి తిరిగేటి ఆశ నాకు ఉంటుందని, అవకాశం లేక అలసిపోతుంటానని. క్షణం విడువక కబురు పెట్టమాకు, ఖాళీ ఉంది అంటే నేనే చెప్తా కదా నీకు. నెల అంతా వచ్చిందంటే గుబులు ఉంటుందని, కానీ కూడా మిగలక సతమతం అవుతుంటానని. అదనపు భార్య అంటూ మీదపడి ఏడవమాకు, మరువకు తన రూపాయే తెచ్చి పెడుతుంటానని. హాయ్ గైస్, ఇది ప్రతిలిపిలో అదనపు భార్య అని టాపిక్ ఇచ్చారు. నేను అదనపు భార్య అనేదాన్ని ప్రతి మగాడికి తను ఏ జాబ్ అయితే చేస్తున్నాడో తనని ఒక భార్యగా ఫీల్ అయ్యి తన వృత్తి ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంటాడు కదా, అలా ఫీల్ అయ్యి రాసిన కవిత. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల రోజుకి ఒక్కరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఓకే, నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నా కవితల్ని ఇంకా వినాలి అని మీరు అనుకుంటే అనుశ్రీ మెండు అని ప్రతి లిపి యాప్లో ఉంటుంది. నా ప్రొఫైల్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇట్లు మీ అనుశ్రీ మెండు.